ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈ సైకో ప్రభుత్వం పోయి ప్రజలు ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన రాకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు. అనేక ఇబ్బందులతోటి ప్రజలు నిన్న 164 సీట్లు మెజారిటీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి ఇవ్వటం, ఈరోజు మీ అందరూ కూడా తెలిసిన విషయాలే. కాబట్టి పోయిన టర్ములో 14-19లో ప్రజలకు ఉపయోగపడే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళా కంటిన్యూ చేసే విధంగా ఈరోజు అధికారం చేపడతా ఉంది. దాంట్లో ఎన్టీఆర్ క్యాంటీన్ ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే అర్బన్లో కానీ ఎక్కడైనా కూడా మనకి బయట నుంచి ఏదో విధంగా వలసలో లేకపోతే కూరగాయలు అమ్ముకోవటానికో లేకపోతే ఏదో విధంగా బేల్దారులు పనిచేయడానికో వీళ్ళందరూ కూడా చాలామంది కూలీలు వస్తూ ఉంటారు, పొద్దున వచ్చి రాత్రికి వెళ్తుంటారు. వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రతి పేదవాడు కూడా మంచి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అన్న క్యాంటీన్ ఆ రోజు పెట్టడం జరిగింది. పెడితే ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని తీసేసాడు కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఎంతోమంది చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళా దాన్ని ఎన్టీఆర్ క్యాంటీన్ని నిన్న 5 సంతకాల్లో ఒకటి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ మన ఒంగోలులో వచ్చే లోపలికి ఇదివరకు 4 ప్లేసుల్లో పెట్టాం, 4 ప్లేసులు కూడా ఇంకా ఓపెన్ చేయబోతున్నాం. దాన్ని కూడా ప్రతి పేదవాడు కడుపు నిండా తినే విధంగా 4 రెడీ చేయమని చెప్పాం. ఎక్కడైతే ఇదివరకు పెట్టామో అవన్నీ కూడా మళ్ళీ అన్నం క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి అన్నం పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దానికి ఈరోజు మన వెంకట్రావు గారు దాన్ని మొదలుపెట్టి ఈరోజు మంచి రోజు సందర్భంగా ఈరోజు ఆయన డోనర్గా ఈరోజు అందరికి కూడా పేదవాళ్ళకి 4 సెంటర్లలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రతి పేదవాడికి అన్నం తినే విధంగా ఈరోజు వెంకట్రావు గారు ముందుకు రావటం చాలా సంతోషం. వెంకట్రావు గారికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.